బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో సీసీ రోడ్డు నిర్మాణం అసంపూర్ణంగా వదిలేయడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఎమ్మెల్యే దానం, మాజీ మంత్రి పువ్వాడ నివాసాల వరకే పనులు పూర్తి చేశారని చెప్పారు స్థానికులు. దానం ఇంటి నుంచి ప్రారంభించి పువ్వాడ ఇంటి వరకు పూర్తి చేశారని, మిగిలిన స్ట్రీట్లో పనులను గాలికొదిలేశారని విమర్శలు వస్తున్నాయి. సగంలో ఆగిపోయిన రోడ్డు పనులతో ప్రమాదాల బారిన పడుతున్నామని చెప్తున్నారు లోకల్స్. ఇక రోడ్ నెంబర్ 3లో అస్తవ్యస్తంగా రోడ్డు నిర్మాణాలపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. ప్రస్తుతం నేను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న గత కొద్ది రోజుల నుంచి సీసీ రోడ్డుకు సంబంధించినటువంటి మరమ్మతుల పనుల వల్ల చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేశారు. వాస్తవానికి నార్మల్గా ఉన్నప్పుడు ఒక రకంగానైతే ఉండే, అంత మంచిగా ఉందని కూడా చెప్పలేము, ఒక రకంగా ఉండే. అయితే ఎప్పుడైతే సీసీ రోడ్డు కోసం ప్రస్తుతం మనం ఎక్కడైతే సీసీ రోడ్డు కంప్లీట్ అయింది, అంటే అసంపూర్ణంగానే కంప్లీట్ అయింది. సో తవ్వింది మాత్రం ఎక్కడైతే రెడ్ కలర్ కారు వెళ్తుందో అటు నుంచి దాదాపు ఒక 250-300 మీటర్ వరకు అక్కడ ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసం ఉంది. అక్కడి నుంచి మొదలుకొని ఎండ్ వచ్చేసరికి ఇన్నోవా వెహికల్ పోతుంది, ఆటో వెళ్తుంది. ఇక్కడికి వచ్చేవరకు అక్కడ ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు. అది పువ్వాడ అజయ్కి సంబంధించినటువంటి మాజీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి నివాసం. అయితే ఇక్కడి వరకు మాత్రమే రోడ్డుని తీసుకువచ్చారు. మరి ఇది ఎప్పటివరకు కంప్లీట్ చేస్తారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కాస్త నారాజులో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు రోడ్డు బాగానే ఉండే, అంతకంటే ముందు సీసీ రోడ్ వేయకంటే ముందు కూడా రోడ్డు బాగానే ఉండే. కానీ ఈ మరమ్మతుల కోసం ఇక్కడ దాకానే అసంపూర్ణంగా వదిలేశారు. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్లీ దానికి అపోజిట్ ఈ డైరెక్షన్లో ఒకసారి చూసుకుంటే అక్కడ బైక్ వరకు వస్తుంది, అక్కడ బైక్ వస్తుంది, స్కూటీ వస్తుంది. అక్కడ వరకు రోడ్డు సేమ్ గతంలో సీసీ రోడ్డు కోసం తవ్వక ముందు ఆ రకంగా ఉండే సన్నపాటి రోడ్డు ఉండే, అప్పుడు కూడా బాగానే ఉందనేటువంటి మాటను ఇక్కడున్న స్థానికులు అంతా కూడా చెప్తున్నారు. ఇక అక్కడ సీసీ రోడ్డు కోసం తవ్వారు కాబట్టి ఈ తవ్వినటువంటి రోడ్డు కారణంగా పెద్ద పెద్ద రౌతులన్నీ కూడా రాళ్ళన్నీ కూడా పైకి రావడము, వాటితో నైట్ అవర్స్లో బండ్లు స్కిడ్ అవ్వడము పడ్డటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కనీసం ఇక రోడ్డు క్లోజ్ అయింది, లేదంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నటువంటి కనీసం ఒక కాషన్ బోర్డును కూడా ఏర్పాటు చేయనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తోంది. జిహెచ్ఎంసీకి సంబంధించి సిఆర్ఎంపీ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఈ రోడ్ల నిర్మాణం అనేది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వాటిని అంతా కూడా నిర్మాణాన్ని చేపడుతూ వస్తారు. సో ఇక్కడే కాదు, చాలా ఈ స్ట్రెచ్ అంతా కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ అటుగా, ఆ తర్వాత మళ్ళీ కేబీఆర్ పార్క్ వైపుగా వెళ్ళేటువంటి వాహనాలు చాలా వరకు వెళ్తాయి. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. సో ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంది? ఇది ఇప్పుడు నెల పైన అయిపోయింది సార్. రోడ్డు మంచి రోడ్డు తవ్వి మొత్తం దొవ్వినరు, మొత్తం ఎక్కడిదక్కడ వేసేసారు. సగం వేసారు, సగం ఉన్నది అక్కడ నాగేందర్ ఇంటి దిక్కు వేసారు, ఇక్కడ వేయలేదు. మొత్తం బండ్లు కింద పడుతున్నాయి, అన్నీ మొత్తం కింద పడుతున్నారు, దెబ్బలు తాకుతున్నాయి. అంతా చాలా ప్రాబ్లం నడుస్తుంది సార్. ఎన్ని రోజులు ఈ రోడ్డు మరమ్మతు? అంతకంటే ముందు బాగానే ఉండేనా? అంతకుముందు బాగానే ఉండే, డాంబర్ రోడ్ ఉండే. ఇప్పుడు సిమెంట్ రోడ్ వేస్తామని ఇట్లా చేశారు. ఇంకా అది సిమెంట్ రోడ్ లేదు, సగం వేసి విడిచిపెట్టారు. మళ్ళీ వెహికల్స్ చాలా వరకు పోతాయి ఇటు నుంచి. మొత్తం ఇక ట్రాఫిక్ పోతుంది. మొత్తం సైడ్లో పడుతుంది, ఇంత తెచ్చాడు, సైడ్లకి ఏం చేయలేదు, కింద పడుతుండ్రు. దుమ్ము ధూళి అంతా వస్తుందా? ధూళి ఆఫీసులు అన్ని ఖరాబ్ అవుతున్నాయి. బండ్లు పెట్టడానికి తాగలేదు, రోడ్ల మీద కొట్లాడుతున్నారు బండ్ల కోరానికి. మరొక డ్రైవర్ అని ఉన్నాను, ఒకసారి మాట్లాడు. ఎక్కడి నుంచి వచ్చిరే? मैं तो रोड नंबर 10 से आ रहा हूँ. रोड ये कब से कारोबार चल रहा है? यहाँ से ये तो 2 महीने हो गए साहब, 2 महीने से ऐसे चल रहा है. ये कब करते हैं समझ में नहीं आ रहा है काम. प्रॉब्लम नहीं हो रहा, फिर गाड़ियाँ प्रॉब्लम हो रहा है, बहुत धूल उड़ रही, बिल्डिंग वाले परेशान है बेचारे, आजू बाजू वाले, और गड्ढे बहुत है. पहले अच्छा था ना ये रोड, नहरे से पहले बहुत अच्छा था. अच्छे रास्ते को खराब कर दिया, ऐसा हो गया. हाँ, ये तो और खोद के पूरा 2 महीने से खराब कर दी. गाड़ियाँ खराब हो रहे ना, बहुत गाड़ियाँ खराब हो रहे, पंचर हो रहे. तो ये झाड़ देखो, ये झाड़ से कितने की एक्सीडेंट हो गया, कितने के एक्सीडेंट हो रहा है. देखो बहुत लग रहे, बहुत एक्सीडेंट हो रहे, बेचारे लोग परेशान है, मारा लग जा रहे सिरों को. बहुत अच्छा రైట్. ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెట్లు రావడము, వెహికల్స్ రావడము, చూసుకోకుండా రావడము, ఆ తర్వాత కొమ్మలు విరిగి పడడము, రోడ్డు నీట్గా కింద ఉండకపోవడము. వాస్తవానికి 2 వీలర్స్కి అయితే చాలా ఎఫెక్ట్ అని చెప్పాలి. ఇంత క్వాంటిటీ ఉన్న స్టోన్ ఒకసారి చూడవచ్చు. ఇంత స్టోన్స్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేయడంతో వాస్తవానికి రోడ్ కన్స్ట్రక్ట్ చేయడానికే తవ్వచ్చు, కాదనలేం. కానీ ఇన్ టైంలో కంప్లీట్ చేయడము, లేదంటే ఇక్కడ రోడ్డు మరమ్మతులు పనులు జరుగుతున్నాయని చెప్పి కాషన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులను
ఏర్పాటు చేసేటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఎక్కడైతే సీసీ రోడ్డు కోసం తవ్వక ముందు రోడ్డు ఇట్లుండే, ఇది నార్మల్ రోడ్డు, ఇది కూడా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 పరిధిలోకి వస్తుంది. ఇట్లా ఉండే రోడ్ అంతా కూడా వాస్తవానికి. అయితే ఈ రోడ్డు ఉంది, ఆ తర్వాత ఇక్కడ కూడా కొన్ని గుంతలు ఉండే, ఈ గుంతలకి ప్యాచ్ వర్క్ వేస్తే యాజ్ యూజువల్గా సీసీ రోడ్ లేకున్నా సరే బాగానే ఉంటుండే. అంత ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్ ప్యాక్ కూడా వాస్తవానికి అసంపూర్ణంగా కంప్లీట్ అయిన సీసీ రోడ్డు కారణంగానే. సో ఇక్కడ నుంచి మళ్ళీ కంప్లీట్ కానటువంటి సీసీ రోడ్ ఎక్కడైతే ఉందో ఆ సీసీ రోడ్ వరకు వేయాల్సినటువంటి స్ట్రెచ్ ఇది. మరి ఇది ఎప్పటి వరకు వేస్తారా వేయరా, ఇంకా టైం పడుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పారని చెప్పి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఎప్పటివరకు ఈ రోడ్ని అంతా కూడా కంప్లీట్ చేస్తారో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సగం పూర్తి చేసిన రోడ్ అన్నా ప్రాపర్గా చేసారా అంటే అది కూడా లేదు. ఎంత డేంజరస్గా ఉందో మనం ఒకసారి చూడొచ్చు. వాస్తవానికి నైట్ అవర్స్లో అయితే ఇది అసలు కనిపించదు. ఇక టైర్ అచ్చులు మనం చూడొచ్చు. ఇంత పెద్ద మొత్తంలో ఎడ్జ్ వదిలిపెట్టారంటే 2 వీలర్స్ వాళ్ళైనా ఆటో వాళ్ళైనా ఒక్కసారిగా స్కిడ్ అయి పడిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. వాస్తవానికి సీసీ రోడ్డు ఎక్కడైతే ఇందాక మనం చెప్పిన దాని ప్రకారం ఎమ్మెల్యే దానం ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ పువ్వాడ అజయ్ ఇంటి వరకు మాత్రమే అది వేశారు. వాస్తవానికి కేవలం ప్రజాప్రతినిధుల కోసమే ఆ రోడ్డును అక్కడ వేశారనేటువంటి ఒక అనుమానాన్ని కూడా ఇక్కడ అంతా కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగా మాత్రం మేము గాయపడుతున్నాం, బండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి, దుమ్ము ధూళి అంతా కూడా ఇళ్లలోకి వచ్చి చేరుతుందనేటువంటి ఆవేదన అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, బంజారాహిల్స్.